తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం. వెల్కమ్ టు గుడ్ న్యూస్. వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. అలాంటి పాజిటివ్ న్యూస్ను అందించే మా ఈ సరికొత్త ప్రయత్నమే గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఇవాళే వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం రవీంద్ర భారతిలో సీఎం ఉద్యోగ పత్రాలను అందజేయనున్నారు. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు 1292 మంది, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు 240 మందిని ఇటీవల టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. కొత్తగా నియమితులైన లెక్చరర్లకు విద్యాశాఖ విధానాలు, బోధనా పద్ధతులపై శిక్షణ ఇచ్చి కాలేజీల్లో పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. కొత్త లెక్చరర్ల నియామకాలతో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కాలేజీలకు ఎంపికైన జూనియర్ లెక్చరర్లు, ఫ్యాకల్టీ సభ్యుల నియామకం చేపట్టింది. ఇంటర్మీడియట్ విద్యకు ఎంపికైన వారిలో పురుషులు 794 మంది ఉండగా మహిళలు 498 మంది ఉన్నారు. అలాగే పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్లుగా ఎంపికైన వారిలో 177 మంది పురుషులు ఉండగా 63 మంది మహిళలు ఉన్నారు. కొత్తగా నియమితులైన అధ్యాపకులకు విద్యాశాఖ విధానాలు, బోధనా విధానాలపై ఓరియంటేషన్తో పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం వివిధ జోన్లలోని కాలేజీలకు నియమించి బోధనా సిబ్బంది కొరతను తగ్గించడం ద్వారా విద్యార్థులకు, అధ్యాపకులకు మధ్య అంతరాన్ని తగ్గించే దిశగా పనిచేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సర్కార్ కాలేజీల్లో 1292 మంది శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు ఎంపికైన జూనియర్ లెక్చరర్ల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్ విద్యాశాఖకు అందజేసింది. వాస్తవంగా 1392 మంది నియామకాలకు 2022 డిసెంబర్లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ కారణాలతో నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇంగ్లీషు సబ్జెక్టుపై వ్యాజ్యం నమోదైన నేపథ్యంలో 153 పోస్టులు పెండింగ్లో పడ్డాయి. రాష్ట్రంలో 424 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. గతంలో 3500 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించారు. జూనియర్ లెక్చరర్ల నియామకంతో పేద విద్యార్థులకు వరంగా మారనుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు అందిస్తోంది. నో బ్యాగ్ డేట్ తో పాటుగా స్కూల్ యూనిఫామ్ లో మార్పు చేయనుంది. అంతేకాదు పుస్తకాల బరువును తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త యూనిఫారాలు అందించనున్నది ప్రభుత్వం. ఈ కొత్త యూనిఫామ్ తో పాటు స్కూల్ బ్యాగ్, బెల్ట్ లాంటి విద్యా సామాగ్రిని కూడా ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. విద్యార్థులకు మరింత గౌరవప్రదమైన రూపాన్ని అందించడానికి, విద్యా ప్రాముఖ్యతను మరింత పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ కొత్త యూనిఫామ్ నమూనాలను శాసనసభలో స్వయంగా ప్రదర్శించిన మంత్రి విద్యార్థుల కోసం క్వాలిటీ ముడి సామాగ్రిని ఉపయోగించి వీటిని రూపొందించినట్లుగా తెలిపారు. పాత విద్యా విధానంలో ఉన్న లోపాలను అధిగమించి మరింత సమర్థవంతమైన పద్ధతిని అమలు చేయడమే లక్ష్యమని తెలిపారు లోకేష్. విద్యార్థుల భుజాలపై పుస్తకాల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలులోకి రానుంది. విద్యార్థులు ఒకేసారి ఎక్కువ పుస్తకాలు మోసే అవసరం లేకుండా ఒక్కో సెమిస్టర్కు అవసరమైన పుస్తకాలను మాత్రమే అందించనుంది ప్రభుత్వం. ముఖ్యంగా 1వ తరగతి విద్యార్థులకు ఒక్కో సెమిస్టర్కు కేవలం 2 పుస్తకాలే ఉంటాయి. ఇది విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా వారికి పాఠాలను మెరుగ్గా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటిస్తూ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ రోజు విద్యార్థులు స్కూల్ బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ వర్క్, సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి కలిగించేలా పాఠశాలలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక
ఇక అమరావతి రాజధాని నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఈ మేరకు సిఆర్డీఏ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 70 పనులకు సంబంధించి 40,000 కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో సిఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం జరిగింది. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సిఆర్డీఏ సమావేశం అనంతరం మంత్రి నారాయణ సమావేశ వివరాలను వెల్లడించారు. అనేక ఆటంకాలు దాటుకుని మళ్లీ పనులు మొదలవుతున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి వాటిపై చర్చించామన్నారు. 73 పనులకు సంబంధించి సిఆర్డీఏ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్నామని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్, కరకట్ట రోడ్డు లాంటి 19 పనులు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. వాటి విలువ సుమారు 16,871 కోట్ల ఉంటుందన్నారు. వీటికి సంబంధించి అంచనాలు తయారు చేశారని, ఈ నెలాఖరులోపు ఈ 19 పనులకు టెండర్లు పిలుస్తామన్నారు. 31 సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి అథారిటీ ఆమోదం తెలిపింది. భారత రిజర్వ్ బ్యాంక్ మరో 2 కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే 100, 200 రూపాయల నోట్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులైన నేపథ్యంలో ఆయన సంతకంతో ఈ నోట్లు రానున్నాయి. అయితే ఈ కొత్త నోట్లు మహాత్మా గాంధీ సిరీస్తోనే ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ను భారత్ కు తీసుకువచ్చేందుకు ఎయిర్టెల్, ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ తో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తెలిపింది. దాంతో తమ యూజర్లకు స్టార్లింక్ హై స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్లు చెప్పింది. అయితే స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు కేంద్రం అనుమతి ఇస్తేనే ఈ ఒప్పందం అమలు ఆధారపడి ఉంటుందని ఎయిర్టెల్ వెల్లడించింది. భారత్లోని యూజర్లకు స్టార్లింక్ సేవలను అందించేందుకు స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేయడం ఓ కీలకమైన మైలురాయని తెలిపింది. తర్వాతి తరం శాటిలైట్ కనెక్టివిటీని యూజర్లకు అందించాలనే తమ నిబద్ధతకు ఇది తార్కాణమని ఎయిర్టెల్ ఎండీ, వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ తెలిపారు. స్పేస్ ఎక్స్ తో ఒప్పందం నేపథ్యంలో భారత్లోని మారుమూల ప్రాంతాలకు సైతం హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించే సామర్థ్యం ఎయిర్టెల్ కు కలుగుతుంది. దాంతో ప్రతి వ్యక్తికి, వ్యాపారాలకు, కమ్యూనిటీలకు వేగవంతమైన ఇంటర్నెట్ లభిస్తుంది. ఇవి ఇవాల్టి గుడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.